పగోడిని పంచాంగం అడిగితే పగటీలే మరణం అన్నట్టు కాళేశ్వరం కూలింది. పడగొట్టుడు అని చెప్పినోళ్ళు ఇవాళ అదే కూలిపోయిన కాళేశ్వరం యాసంగి నీళ్ళు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించిండ్రు అని చురుకులంటిస్తుండ్రు కార్పాటోళ్ళు. కాళేశ్వరం మీద ఎంత రాజకీయమైందో చూసినాం కదా, ఆ ప్రాజెక్టుగా అక్కర్ రాదు కూలగొట్టాల్సిందే అనుకొచ్చిండ్రు. మరి ఇలా యాసంగి కోసం కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నామని తాటికాయంత అక్షరాలతోటి పేపర్లలో ప్రచారం చేసుకుండ్రు. దీన్ని ఏమంటారు, సెల్విస్తారా అని చురుకులేస్తుండ్రు కార్పాటోళ్ళు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తోటి 25,000 ఎకరాలకే పాయిదుందన్నోళ్ళు 73,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఎందుకు చెప్తుండ్రు సార్? మరి కాళేశ్వరం మీద కాని మాటలు ఎందుకు చెప్పిండ్రు సారు? ఎంక్వైరీ పేరుతోటి కమిటేసి ఏడాది సంది ఎందుకు రిపేర్లను అడ్డుకుండ్రు సారు? కాళేశ్వరం మీద కక్ష గట్టి రైతుల పొలాలకు సాగునీరు అందకుండా ఎందుకు చేస్తున్నట్టు సారు? గోదావరి నీళ్లను సముద్రం పాలు ఎందుకు చేస్తుండ్రు సారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావెందుకు పెట్టిండ్రు సారు? తలాపున కృష్ణ నీళ్లను మన దిక్కు మలుపుకొని ఉన్న ప్రాజెక్టులు నింపనికే ఛాన్స్ ఉన్నా ఎందుకు ఆ పని చేస్తలేరు సారు? రైతులను కన్నీళ్ల పాలు ఎందుకు చేస్తుండ్రు సార్ అని అంటున్నారు కార్పాటోళ్ళు. మీరు ఈ కుట్రలు ఆపకుంటే రైతుల కన్నీలే మీ ప్రభుత్వ సమాధికి పునాదులు అవుతాయి, జాగ్రత్త అని శాపనార్థాలు పెడుతుండ్రు. చూడాలిగా సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో.